అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. ఎందుకు అని విశ్లేషణ చేస్తూ ఉంటే ఈ ఫ్లయింగ్ బర్డ్స్ రాజకీయ పార్టీలు మారేవాళ్ళు ఎప్పుడైనా సరే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు మారుతూ ఉంటారు. అధికారం ఎటుంటే అటు వెళ్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అలాంటి వాళ్ళే పోతులు సునీత టీడీపీలో ఎమ్మెల్సీ చేశారు, వైసీపీలో వచ్చాక ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా కళ్యాణ్ చక్రవర్తి వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో ఉన్నారు, ఆయన టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో ఎమ్మెల్సీ తీసుకున్నారు. అదేవిధంగా కని పద్మశ్రీ, అదేవిధంగా జయమంగళ వెంకటరమణ టీడీపీలో ఎమ్మెల్యే చేశారు, వైసీపీకి వచ్చి ఎమ్మెల్సీ చేశారు. ఈ నలుగురు వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీ పార్టీ నుంచి చిలకలూరుపేట లీడరు వైసీపీ ఎమ్మెల్సీ, గుంటూరు వైసీపీ పార్టీ గతంలో 14 నుంచి 19 వరకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన మర్రి రాజశేఖర్ గారు కూడా వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎందుకు రాజీనామా చేస్తా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నన్ను మంత్రిని చేస్తాన్నాడు, నాకు మంత్రిని చేయలేదు, అధికారం అయిపోయి చివరిలో 23లో ఎలక్షన్కి 1 year ఉందనగా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, అంతేగాని నన్ను మంత్రిని చేస్తానని మంత్రిని చేయలేదు. చేయకపోగా 24 ఓడిపోయిన తర్వాత నా చిలకలూరుపేట నాకు ఇస్తారనుకుంటే మళ్ళీ తీసుకొచ్చి విడుదల రజని ఇన్ఛార్జ్ పెట్టి నా మీద పెట్టారు. అందుకని నేను ఇక ఈ మోసే కార్యక్రమం, వేరే వలస వచ్చే నాయకులు మోసే కార్యక్రమం నేను చేయలేనని చెప్పి ఆయన వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి టీడీపీలో చేరతానని బహిరంగానే ఆయన చెప్పేశాడు. ఇట్లా ఈ 5గురు రాజీనామాలు సమర్పించారు స్పీకర్కి. అయితే స్పీకరు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయన విచక్షణారహితంగా ఆయన అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన రద్దు చేయకుండా, వాళ్ళు రాజీనామాలు యాక్సెప్ట్ చేయకుండా అదేవిధంగా హోల్డ్లో పెట్టి ఉంచాడు స్పీకర్ గారు. గడిచిన ఆగస్టు నుంచి, అంటే సుమారు ఆగస్టు నుంచి అంటే ఒక 6-7 నెలల నుంచి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఏది మా ఎమ్మెల్సీ రాజీనామాలు ఆమోదించండి అని. ఆ 4 + 5 కూడా ఇంతవరకు ఆమోదించలేదు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. దీని మీద స్పీకర్కి అవిశ్వాసం పెడదామని టీడీపీ వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వేరే విషయం అనుకోండి. ఆ ప్రపోజల్ తీసుకొచ్చి ఈయన రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తారనే ఉద్దేశం, రాజకీయ వ్యూహం కూడా ఉండుండొచ్చు. అది ఏదైనా కానీ. అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ వైసీపీలోంచి ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. అందులోనే మా తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన తోట త్రిమూర్తుల పేరు కూడా వినపడతా ఉంది. ఈయన 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత పీఆర్పీకి వచ్చారు, తర్వాత మళ్ళా టీడీపీకి వచ్చారు, మళ్ళా 19లో ఓడిపోయిన తర్వాత వైసీపీకి వెళ్ళారు. వైసీపీకి వెళ్ళి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు. కాపు సామాజిక వర్గంలో ప్రముఖమైన వ్యక్తిగా, కాపుల యొక్క మనోభావాలను గుర్తిరిగి నడుచుకునే వ్యక్తిగా ఈ తోట త్రిమూర్తులకి పేరుంది. గతంలో శిరోమండనం కేసులో కూడా ఒక వివాదాల్లోకి వెళ్ళి ఎస్సీలతో గొడవపడి శిరోమండనం చేశారనే దాంట్లో కూడా ఈయన మీద అభియోగం రావటం, దాని మీద కోర్టుకు వెళ్ళటం, ఇలా కార్యక్రమాలు జరిగినాయి. ఆయన వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు గతంలో. అయితే ఇప్పుడు ఈయన కూడా పార్టీ మారాలి, నాకు ఎన్ని పార్టీలు మారినా నాకు చిరకాల కోరిక నెరవేరలేదు, మంత్రిని చేయాలనే నా కోరిక. ఆ మంత్రి టీడీపీలో సాధ్యపడలేదు, ప్రజారాజ్యంలో అధికారం రాలేదు, వైసీపీలో వస్తే వైసీపీలో కూడా మంత్రి అవ్వలేదు, ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ వైసీపీ నియోజకవర్గం మార్చి సీట్ ఇస్తే అక్కడ కూడా ఓటమి పాలయ్యాం మండపేటలో కూడా. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ వైసీపీలో ఉన్న అధికారం వస్తుందో రాదో అనే సందిగ్ధంలో తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులంతా మరీ ముఖ్యంగా జనసేన బలంగా ఉన్నారు. జనసేన బలపడతా ఉన్నది కాబట్టి మనం కూడా జనసేనలో చేరితే నా కోరిక ఉన్న నెరవేరుతున్నామని ఆయన ఆశని ఇటీవల పవన్ కళ్యాణ్ దగ్గర లెజిస్లేటివ్ కౌన్సిల్ మీటింగ్ సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ కలిసి తెలియపరిచినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆయన పవన్ కళ్యాణ్ ముందు ఏం ప్రపోజల్ పెట్టారు, నా ఎమ్మెల్సీ రెన్యువల్ చేయాలి, తర్వాత మా అబ్బాయికి టికెట్ ఇవ్వాలి, లేదా నాకు ఇస్తే నాకు టికెట్ ఇచ్చి నన్ను మంత్రిని చేయాలి. ఇలా 3 ప్రపోజల్తో ఆయన పవన్ కళ్యాణ్ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్తో కౌన్సిల్ సమావేశాలు జరిగినంతకాలం ఆయనతో మాటామంచి చేయటం,
ఆయనతో ఫోటో దిగటం ఇలాంటి కార్యక్రమాలు చూస్తే కౌన్సిల్లో ఉన్న అదర్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ జనసేనలో చేరిపోతాడనే భావన అందరిలోనూ కలిగే విధంగా ఆయన వ్యవహార శైలి ఉందని చెప్పి మనకు అందుతున్న సమాచారం. అంతేకాకుండా భవిష్యత్తులో కనుక పవన్ కళ్యాణ్ హామీ ఇస్తే ఇప్పుడు ఉన్న ఇంకా 2 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్సీని మళ్ళీ తిరిగి ఆయనకి ఇవ్వటం, అంతేకాకుండా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించే విధంగా ఈయన రాజకీయ ఈయన ఆలోచనల్ని ఆయన హామీ ఇస్తే కనుక దానికి ఓకే. అలా కాని పక్షంలో వాళ్ళ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా దానికైనా ఓకే అని 3 ప్రపోజల్స్ పవన్ కళ్యాణ్ ముందు పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అది ఓకే అయితే 6వ వికెట్ వైసీపీ నుంచి వెళ్ళిపోయే ఎమ్మెల్సీలో 6వ క్యాండిడేట్గా తోట త్రిమూర్తుల పేరు మనం లెక్కించవచ్చు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.